ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు భూప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఎంతో గొప్పగా జీవించాలనుకుంటాడు. తల్లిదండ్రుల విషయానికి వస్తే వాళ్ళు ఎంతో కష్టపడి తమ యొక్క పిల్లలను పెంచుతుంటారు. అలా కష్టపడి పిల్లలను పెంచేటటువంటి ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నేను కష్టాల పాలు అయినట్టుగా నా పిల్లలు కష్టపడకూడదు, నేను ఇబ్బంది పడుతున్నట్లుగా నా పిల్లలు ఇబ్బంది పడకూడదు, వారికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, వారికి మంచి భవిష్యత్తు ఉండాలంటే మంచి చదువు ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో విద్య లేని వారిని ఒక వింత పశువుగా, ఎందుకు పనికిరాని వారిగా సమాజం చూస్తుంది. కాబట్టి వారిలో విద్య అనేది ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. ఎందుకు ఈ విద్య ప్రాముఖ్యం అంటే, బడులకు కళాశాలలకు ఎందుకు పంపిస్తారండి? బడులలో కళాశాలలో ప్రతి సబ్జెక్టు కూడా లెక్కలు ఉండవు. అలాగే ప్రతి సబ్జెక్టులో కూడా కేవలం భాషకు సంబంధించిన సబ్జెక్టులు మాత్రమే ఉండవు, అవునా? కళాశాలలకు పిల్లలను పంపినా, అలాగే స్కూల్స్కు బడులకు పిల్లలను పంపించినా సరే ప్రతి సబ్జెక్ట్లో కూడా పిల్లవాడు మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటారు, అవునా? ఒక పిల్లవాడికి ఉండేటటువంటి సబ్జెక్ట్స్లో తెలుగు ఉంటుంది, హిందీ, దేశ భాష హిందీ ఉంటుంది, రాష్ట్ర భాష మాతృభాష తెలుగు అయితే తెలుగు, తమిళ్ అయితే తమిళ్, మలయాళం అయితే మలయాళం ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది, అవునంటే ముందు మాతృభాష, తర్వాత దేశ భాష, తర్వాత అంతర్జాతీయ భాష, 3 భాషలు కూడా వాళ్ళకు సరిగా రావాలి. చక్కగా వారు ఆ భాషలతో వారు మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళినా సరే వారు బ్రతకాలి, జీవించగలగాలి అనేటటువంటి ఉద్దేశంతో వాటిని ప్రధానమైనటువంటి సబ్జెక్టులుగా పిల్లలకు నేర్పిస్తారు. ఇక ఆ తర్వాత వెళ్ళేసరికి గణితం ఉంటుందంటే మ్యాథ్స్ అంటే లెక్కలు, కూడికలు, తీసివేతలు. ఇక ఇక్కడితోనే ఉంటుందా, ఇక్కడితోనే ఆపేస్తారంటే వాళ్ళకు సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, ఇక పై స్థాయికి వెళ్ళేసరికి హిస్టరీ ఉంటుంది. ఎందుకు వాటిని కూడా పెట్టారు? ఎందుకు హిస్టరీని ఎందుకు నేర్పిస్తున్నారు విద్యార్థులకు? పిల్లలకు చరిత్రను ఎందుకు నేర్పిస్తున్నారు? ఎందుకంటే పిల్లలలో మానసిక ధైర్యం రావాలన్నా, పిల్లలు మానసికంగా ఎదగాలన్నా సరే ఖచ్చితంగా వారికి చరిత్ర అనేది తెలియాలి. వారు చరిత్ర నేర్చుకోవాలి. ఎవరి చరిత్ర? దేశంలో గొప్పగా జీవించినటువంటి వారి చరిత్ర, దేశంలో గొప్పగా బ్రతికినటువంటి వారి చరిత్ర. మరి నేను కూడా స్కూల్కి వెళ్ళి చదువుకునే టైంలో శ్రీకృష్ణ దేవరాయల గురించి నేర్చుకున్నాను. అలాగే భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తుల గురించి, రాజుల గురించి నేను నేర్చుకున్నాను. ఎందుకు వాటిని నేర్పిస్తారంటే, జీవితంలో ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలరు. కాబట్టి బాల్యం నుండే పిల్లలు చక్రవర్తులను, రాజులను, గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. అలా వారు ఆదర్శంగా తీసుకున్నప్పుడే భవిష్యత్తులో వారు గొప్పవారు అవుతారు. చరిత్రను చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి మన పిల్లల పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు మనకే ఏమనిపిస్తుంది? అబ్బా, ఎంత గొప్ప రాజు, నేనే ఆ రాజులాగా అయిపోతే ఎంత బాగుంటుంది, నేనే అదిగో అక్కడ ఆ చరిత్ర ఎవరి గురించి అయితే వ్రాయబడిందో వారిలా మారిపోతే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంటుందండి. నాకు చాలాసార్లు అనిపించింది, రాజుల చరిత్ర చదువుతుంటే అబ్బా, ఆ రాజు అంత గొప్పగా పరిపాలించాడా, ప్రజలను అంత బాగా చూసుకున్నాడా. కొందరు రాజులట రత్నరాసులను వీధుల్లో పోసి ప్రజలకు పంచిపెట్టారట. చరిత్ర చదువుతుంటే ఓ, అయితే ఆ రాజు అంత బాగా పరిపాలించాడా. కొంతమంది రాజుల గురించి మాట్లాడుతూ వారి పాలనలో రాజ్యం అంతా కూడా సువర్ణాక్షరాలతో లిఖించవచ్చండి, అంత గొప్పగా ఉండేది. ఇకపోతే కొంతమంది రాజుల చరిత్ర అంటే నేను పేర్లు ప్రస్తావించను, కానీ చరిత్రలో మీకు జస్ట్ కొన్ని గుర్తు చేస్తున్నాను. తృణీకరింపబడినటువంటి శిశువు, ఒక తల్లి, ఒక తృణీకరింపబడినటువంటి తల్లి తన కుమారుడిని ఒక గొప్ప వీరుడిగా తీర్చిదిద్దిందట. చిన్ననాటి నుండే, బాల్యం నుండే అన్నదమ్ములు కానివ్వండి, తోడబుట్టినటువంటి వారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా తృణీకరించారట. అయితే ఎవరైతే నిన్ను తృణీకరించారో వాళ్ళందరి ముందు నువ్వు తలెత్తుకొనిలా నిలబడాలి,
దేశం కోసం నువ్వు పోరాడాలి, దేశాన్ని నువ్వు రక్షించాలి అని ఒక గొప్ప వీరుడిగా ఒక తల్లి తీర్చిదిద్దింది. మరి ఆ చరిత్రను ఎందుకు పాఠ్యపుస్తకాల్లో రాయించారు? ఎందుకంటే రేపొద్దున నువ్వు కూడా గొప్ప వీరుడిగా మారాలి, దేశాన్ని రక్షించాలి, దేశంలో ఉన్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలి. ఒకప్పుడు రాజులు ఇలా చేసేవారు, ఎక్కడికక్కడ శత్రువులను చంపేవారు, అందువలన దేశం బాగుండేది. ఈరోజు శత్రువులను నువ్వు చంపకు, వారి యొక్క ఆలోచనలను నువ్వు చంపివేయాలి, వారి యొక్క ఆలోచనలను నువ్వు చిత్తు చేయాలి అని ఈ విధంగా పిల్లలలో స్ఫూర్తి పొందాలని పాఠ్యపుస్తకాల్లో వాటిని నేర్పిస్తుంటారు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మీరందరూ కూడా మీ పిల్లల పుస్తకాల్లోనూ మీ పుస్తకాల్లోనూ ఇలాంటి చరిత్రలు ఎన్నెన్నో చదువుకుంటుంటారు. వాటి వలన ఏంటి ఉపయోగం అంటే పిల్లలు వారంతటి వారుగా మారాలి, ఆ చరిత్రల్లో ఉన్నటువంటి రాజంతటి గొప్పవారిగా మారాలి. అవునా? నలుగురు కొనియాడే స్థితికి పిల్లలు ఎదగాలి. అలా ఎదగాలంటే చిన్ననాటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నటువంటి ప్రతి ఇబ్బందిలోనూ ఇంతే జీవితం అని ఆగిపోకూడదు, ఇదేనా జీవితం అని అక్కడితో నువ్వు విసిగెత్తిపోయి విడిచిపెట్టేయకూడదు. ఒకసారి ఓడిపోతే ఓడిపోయినట్టు కాదు, మరలా నువ్వు ప్రయత్నించు, నువ్వు సాధించలేనిది ఏది కూడా లేదు అనేటటువంటి పాఠాలు నేర్చుకోవడానికి పిల్లలకు వీటన్నిటిని కూడా పాఠ్యపుస్తకాల్లో నేర్పిస్తుంటారు. ఇకపోతే వేసవికాలం సెలవుల్లో కూడా పిల్లలు అమ్మమ్మలు నానమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎవరి బంధువులైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానివ్వండి, మనం చెప్పేటటువంటి కథలు కూడా అలాగే ఉంటాయి. అవునా? పలానా సాహస వీరుడు ఉండేవాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, నువ్వు కూడా ఆ విధంగా అవ్వాలి, నువ్వు కూడా ఒక సూపర్ హీరోగా మారాలి, నువ్వే ఒక హీరో, నువ్వు హీరో అని నువ్వు మర్చిపోతున్నావు, నువ్వు పలానా వాళ్ళని నువ్వు భవిష్యత్తులో కాపాడాలి, నీ ఊరిని కాపాడాలి, నీ ఇంటిని కాపాడాలి, నీ వాళ్ళందరినీ కాపాడాలి. ఇలా కథలుగా చెప్పుకోవడం మనం వింటున్నాం. అయితే అసలు లోకంలో ఉన్నటువంటి విద్య కంటే, లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా మహోన్నతమైన దానిగా మనం బైబిల్ను భావిస్తాం. కనుకనే బైబిల్ను మన పిల్లలకు నేర్పించాలనుకుంటాం, అలాగే మనము కూడా నేర్చుకోవాలనుకుంటాం. మనము కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే పిల్లలతో పాటు మనం కూడా ఇక్కడ తరగతుల్లో వచ్చి కూర్చుంటున్నాం. అంతే కదండి? ఎందుకంటే జయశాలి గారు మనకి ఏం నేర్పించారు? ఇది గుడి కాదు బడి, ఇది గుడి కాదు బడి. మరి ఈ బడిలో ఏం నేర్పిస్తారు? గొప్ప గొప్ప పాఠాలు నేర్పిస్తారు. దేనికి సంబంధించినటువంటి పాఠాలు? ప్రతి దానికి సంబంధించినటువంటి పాఠాలు ఇక్కడే నేర్పిస్తారు. ప్రతి సమస్యను, ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలో కూడా మనకు ఎక్కడ నేర్పిస్తారు? ఇదిగో ఈ బడిలోనే నేర్పిస్తారు. మరి ఈ బడిలో మనందరం కూడా ఏ పుస్తకం చూసి నేర్చుకుంటున్నాం? బైబిల్ చూసే నేర్చుకుంటున్నాం. బైబిల్లో ఉన్నటువంటి విషయాలనే మనం నేర్చుకుంటున్నాం. మరి ఇలాంటి బైబిల్ని చదువుతున్నటువంటి మనం, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను నేర్చుకుంటున్నటువంటి మనం కొన్ని సందర్భాల్లో మనం ఏమవుతుంటామంటే నిరాశ చెందుతుంటాం. ఎంత బైబిల్ మనం చదువుతున్నప్పటికీ కూడా మనలో ఎక్కడో ఏదో ఒక తెలియని నిరాశ, అలా నిరాశ మనలో కలుగుతుంది. ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక దగ్గర మనం ధైర్యం కోల్పోతూ ఉంటాం. అంటే కారణం ఏంటో తెలుసా? మనం ఇంకా బైబిల్ని సరిగా చదవకపోవటమే, లేదంటే చదువుతున్నటువంటి విషయాలను మనం సరిగా గ్రహించలేకపోతున్నాం. అందుకే మనలో ఒక్కొక్కసారి ధైర్యం కోల్పోతుంటాం, ఒక్కొక్కసారి మనం నిరాశ మాటలు మనం మాట్లాడుతుంటాం. ఎందుకు ఈ జీవితం? అసలు ఇలాంటి కష్టాల్లో నేను ఎందుకు ఉంటున్నాను? నాకెందుకు ఈ కష్టాలు? అసలు ఇలాంటి జీవితం మనకు అవసరమా? నేను ఎవరికీ అవసరం లేదు, నేనంటే ఎవరికీ పడదు, లేదంటే నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నన్ను ఎవరు గుర్తించట్లేదా? లేదంటే నేను ఒక సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు పట్టించుకోవటం లేదా అని మనం చాలా సందర్భాల్లో నిరాశపోయినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక్కడ చెబుతున్నటువంటి నాతో మొదలుకొని వింటున్నటువంటి మీలో ప్రతి ఒక్కరి వరకు కూడా ఇలాంటి ఆలోచనను మీ జీవితంలో ఖచ్చితంగా మీరు ఎదుర్కొనే ఉంటారు. ఎందుకంటే మనమందరం కూడా పుట్టుకతో గోల్డెన్ స్పూన్తో మనం ఎవ్వరం కూడా పుట్టలేదు. అవునా? మనము రత్నరాశుల్లో మనం పుట్టలేదు. కాబట్టి ఖచ్చితంగా
ఏదో ఒక సందర్భంలో మనం ఇలాంటి ఆలోచనను మనం కలిగి ఉంటాం. అయితే ప్రియులారా, ఈరోజు నేను మీకు ఒక పాఠాన్ని నేర్పించడానికి మీ ముందు నిలబడ్డాను. అసలు ఏంటి పాఠం అని మీరు అనుకుంటున్నారా? బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది చరిత్రనే మీకు నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. మరి వారి చరిత్రల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఏం నేర్చుకుంటామనేది ఈ పాఠం అయిపోయేలోపు మీకే అర్థమవుతుంది. మరి ఎవరు వారు అనంటే, మనలాగే సాధారణమైనటువంటి జీవితాన్ని మొదలుపెట్టి ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకున్నటువంటి కొందరి గురించి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు కూడా ఎన్నుకున్నప్పుడు ఎవరినైనా సరే సామాన్యులనే ఎన్నుకుంటాడు. అది మొదట మనం మర్చిపోకూడదు. దేవుడు సామాన్యులనే ఎన్నుకుంటాడు. వారి చేత సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలను దేవుడు చేయిస్తాడు. నేను సామాన్యుడిని కాదా, అంతటి సాహసోపేత కార్యక్రమాలు నేను చేయగలనా అని మీరెవ్వరూ కూడా దిగులు పడకండి. ఖచ్చితంగా మీరందరూ కూడా చేయగలుగుతారు. కనుకనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనందరం కూడా కారణ జన్ములం. తల్లి గర్భంలో నేల రాలిపోతున్నటువంటి కోట్ల కణాలలో మనం కలిసిపోకుండా, అవన్నీ నేల రాలిపోతున్నా సరే మనం తల్లి గర్భంలో ఒకే ఒక కణంగా మనం నిలబడి ఈరోజు మనం భూమి మీద జన్మించి ఇంతవరకు కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు దాటుకుంటూ వచ్చాం. తల్లి గర్భంలో ఒంటరిగా ప్రారంభించినటువంటి మన జీవితం ఇప్పటికీ కూడా మనం ఒంటరిగానే ఉన్నామని భావిస్తాం. అవునా? చాలామంది కూడా నేను ఒంటరిగా ఉన్నానని భావిస్తుంటారు. చుట్టూ కుటుంబం ఉన్నా, బంధుమిత్రులున్నా, స్నేహితులున్నా, అందరూ ఉన్నా సరే ఏదో ఒక సమయంలో చెప్పుకోలేనటువంటి బాధలు కలిగినప్పుడు, ఇదిగో నేను ఒంటరిగా మిగిలిపోయాను, నేనేం చేయగలను, నేను చాలా నిస్సహాయత స్థితిలో ఉన్నాను అని అనుకుంటారు. అలా ఎప్పుడు కూడా భావించకండి. ఎందుకంటే అలాంటి వారే చరిత్రను సృష్టిస్తారు. వెనకబడినటువంటి వారే చరిత్రను తిరగరాస్తారు. మరి అలాంటి వారిలో ఎవరున్నారో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. యెఫ్తా గారు ఎవరంట? వేశ్య కుమారుడు, కానీ అతను పరాక్రమము గల బలాఢ్యుడు. తర్వాత 3వ వచనం. యెఫ్తా తన సహోదరులు, 2వ వచనం చివరి మాట, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. యెఫ్తా గారట వేశ్యకు పుట్టాడంట. వేశ్యకు పుట్టావు, నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టావు కనుక నువ్వు మాతో కలవద్దు అని యెఫ్తా గారిని వాళ్ళు ఏం చేశారట? వేరు చేశారు. అతన్ని వేరు చేశారు. వేరు చేసిన తర్వాత ఏమైంది అంటే, సొంత వారే సహోదరులే దూరం పెట్టారు. నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టావు అని. తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు. అందుకే వారు ఏం చేశారు? సహోదరులందరూ కూడా దూరం పెట్టేశారు. దూరం పెట్టిన తర్వాత ఏం జరిగింది? 4వ వచనంకి వెళ్తే, కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. ఆ తర్వాత క్రింది సందర్భాలన్నీ కూడా తర్వాత చదవండి, సమయం లేదు కాబట్టి. ఎందుకంటే మీకు కొద్ది మందిని ఆదర్శంగా చూపాలనుకుంటున్నాను కాబట్టి త్వరగా నేను మీకు క్లుప్తంగా చెప్పదలిచాను. యెఫ్తా గారినట్ట ఫస్ట్ ఏం చేశారు? తృణీకరించారు, వేరు చేశారు. నువ్వు మా దగ్గర ఉండకు, నీకు మా దగ్గర స్వాస్థ్యము లేదని ఎవరు దూరం పెట్టారు? సొంత వాళ్ళే దూరం పెట్టారు. దూరం పెట్టినటువంటి యెఫ్తాను తర్వాత ఎవరు పిలిచారు? అదిగో అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ వెళ్ళి అతన్ని పిలిచారు. ఎందుకు? ప్రారంభ వచనంలోనే మనకు ఒక మాట కనబడింది. ఏంటి? గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అంటే అతడు చాలా పరాక్రమము కలిగినటువంటి వాడు. అతను చాలా గొప్ప వీరుడు. అతనిలో చాలా వీరత్వం ఉంది.
అతను యుద్ధం చేశాడంటే ఖచ్చితంగా గెలిచే తీరుతాడు. మరి అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి యెఫ్తాను స్వజనులు దూరం పెట్టినప్పటికీ ఒకానొక సమయం వచ్చేసరికి తర్వాత అక్కడ ఉన్నటువంటి వారే వెతుక్కుని వెళ్ళి మరి అతన్ని తీసుకొచ్చారు. ఎందుకు? నువ్వు వచ్చి మా పక్షాన నిలబడు, నువ్వు వచ్చి మా పక్షాన నిలబడితేనే మేము గెలుస్తాము అని పిలిచారు. అంటే ఒకప్పుడు తృణీకరించినటువంటి వారే ఆ తర్వాత మరలా అతన్ని తీసుకొని వచ్చారు. కారణం ఏంటి? అతనిలో ఒక గొప్ప లక్షణం ఉంది. మరి ఆ లక్షణం ప్రారంభంలో వారికి తెలియలేదా? మరి సహోదరుడు, నీకు మా స్వాస్థ్యము లేదు, నువ్వు అన్య స్త్రీకి పుట్టావని దూరం చేశారు కదా, మరి అప్పుడు అతని యొక్క లక్షణాలు వాళ్ళకి తెలీదా? తెలుసో తెలీదో, లేదంటే తెలిసినా సరే దూరం పెట్టాలనుకున్నారో మనం చెప్పలేం. కానీ క్రిందికి వచ్చేసరికి ఏముంది? అతని యొక్క లక్షణాలను అక్కడ ఉన్నటువంటి పెద్దలు గుర్తించారు. అతని వీరత్వాన్ని వాళ్ళే స్వయంగా వచ్చి ఎవరైతే తృణీకరించారో వారి దగ్గరికి ఇతన్ని తీసుకొని వెళ్ళారు. ఎందుకు? నువ్వు మా పక్షాన నిలబడు, ఒకప్పుడు నువ్వు మాతో ఉండకు, నువ్వు ఒక అన్య స్త్రీకి పుట్టావని నీచంగా చూసినటువంటి ప్రజలే ఆ తర్వాత నువ్వే వచ్చి మా పక్షాన నిలబడు అని అతన్ని తీసుకొని వెళ్ళినటువంటి సందర్భం మనకిక్కడ యెఫ్తా గారి జీవిత చరిత్రలో మనం నేర్చుకున్నాం. ఇకపోతే స్త్రీలలో ఒకరి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎవరో కాదు, మహారాణి ఎస్తేరు గారు. మరి ఆమె ఎవరు? మాదీయ పారసీక సామ్రాజ్యానికి ఆమె ఒక మహారాణి. మరి మాదీయ పారసీక సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరు? అహశ్వరోషు గారు. మరి రాణి వష్తి. చక్రవర్తి ఎవరు? అహశ్వరోషు. మహారాణి ఎవరు? వష్తి. వష్తి ఏం చేసింది? రాజు పిలిచినా సరే వెళ్ళకపోవటం వలన వష్తి ఆ పదవి నుండి తొలగిపోయింది. వష్తి ఆ పదవి నుండి తొలగిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో ఎస్తేరు గ్రంథం మనం ఒక్కసారి చూడగలిగినట్లయితే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించెను. మొర్దెకై ఏం చెప్పాడు ఎస్తేరుకు? నువ్వు అంతఃపురంలో రాజకోటకు వెళ్తున్నావు, నీవక్కడ నీ జాతిని కానీ నీ యొక్క వంశాన్ని కానీ కనపరచొద్దు, అంటే చెప్పవద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు? ఎందుకంటే మాదీయ పారసీక సామ్రాజ్యం అక్కడ అధికారంలో ఉంది. యూదులు చెరపట్టబడిన వారు. అవునంటే యూదులు ఎవరు? వాళ్ళ దృష్టికి నీచులు, తృణీకరింపబడిన వారు. ఎవరి దృష్టికి? సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ మాదీయ పారసీకుల దృష్టికి. ఎందుకంటే చెరపట్టిన వారిని ఎవరైనా అలాగే చూస్తారు, అంతే కదండి. మనం జైల్లో ఉన్నటువంటి వాళ్ళని చూసి గౌరవిస్తామా? అవునా కదా? వాళ్ళ కుటుంబాన్ని చూసి మనం గౌరవిస్తామా? ఎవరు గౌరవించరు. అందుకే పలానా వారు కూడా, ఇదిగో మా అబ్బాయి సెంట్రల్ జైలు నుండి వచ్చాడని ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారా? లేదంటే మాది పలానా కుటుంబం అని ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారా? చెప్పుకోరు. అంటే ఒకసారి చెరపట్టబడితే తర్వాత వారి యొక్క తరాలన్నిటిని కూడా అలాగే చులకనగా చూస్తారు. అలాగే ఇక్కడ మాదీయ పారసీక సామ్రాజ్యం వాళ్ళు యూదులను వీళ్ళందరినీ కూడా చెరగొని తీసుకొని వెళ్ళిపోయారు. అలాంటి యూదులలో నుంచి ఒక స్త్రీ పుట్టింది. ఎవరు? ఆమె ఎస్తేరు. మరి మొర్దెకై చెప్తూ నీ యొక్క జాతిని నువ్వు చెప్పొద్దు అన్నాడు. జాతి అంటే యూద జాతి. నీ జాతిని నువ్వు చెప్పవద్దు అని మొర్దెకై చెప్పాడంటే వాళ్ళను ఎంతగా తృణీకరించినట్టు వాళ్ళు అక్కడ చూసేవారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే వారు ఎంతగా తృణీకరింపబడిన వారో మనకు అర్థం అవ్వాలి. కానీ అదే ఎస్తేరు గారు ఆ తర్వాత ఏమైంది? అహశ్వరోషుకు భార్య అయింది, సామ్రాజ్యానికి మహారాణి అయ్యింది. అవునా? పిలిచినా రాలేనందుకు వష్తిని తీసేశాడు. పిలవకుండానే వెళ్ళినా సరే ఎస్తేరునతను ఏమీ అనలేదు. ఎందుకంటే ఆమెను చూడగానే దయ కలిగింది. ఆ తర్వాత ఎస్తేరు ఏం చేసింది? తన జాతి గురించి, ఏ జాతి గురించి అయితే నువ్వు నీ జాతి పేరైనా ఎత్తొద్దు అని మొర్దెకై చెప్పాడో అదే జాతి పేరెత్తి మరి ఆమె కాపాడింది. అహశ్వరోషు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హామాను విందులో మనకు అదే కదా కనబడుతుంది. మా యూద జాతిని పలానా వాళ్ళు
సమూలంగా నాశనం చేయాలనుకుంటున్నారు ఆమె తన యొక్క జాతిని ప్రస్తావించి మరి అక్కడ ఆమె మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఏ జాతినైతే తృణీకరించారో అదే యూదా జాతి నుంచి ఒక స్త్రీ ఒంటరిగా, మొర్దెకై ఏమన్నా అంతపాటు తోడున్నాడో చెప్పండి? అవునా? వయసున్న పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ అంతఃపురంలో ఉంచాడు. ఆ తర్వాత ఎస్తేర్ అక్కడ నుంచి రాణిగా వెళ్ళి అంతఃపురంలో నుంచి ఆమె రాజుతో పాటు ఒక రాణిగా ఉంది. మొర్దెకై గారు వస్తూ వెళ్తున్నారే కానీ ఆయన ధైర్యం చెప్పడానికి ఎవరు లేరు కదండి ఎస్తేర్ గారికి. అంతే కదా, రాజు ఎప్పుడో వస్తాడో వెళ్తాడు. అవునా? ఎందుకంటే ఎస్తేర్ గారు కూడా రాజు దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు భయపడుతుంది ఆమె. అమ్మో నేను వెళ్తే ఏమని అంటాడేమో రాజాజ్ఞ లేకుండా వెళితే అని. అంటే అంత కఠినంగా ఉంటాయి. అలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎస్తేరు ధైర్యంగా నిలబడి తన జాతిని ఆమె కాపాడింది. నీవు మా సహోదరుడు కాదు, నీకు మా దగ్గర స్వాస్థ్యము లేదు అని తృణీకరింపబడినటువంటి యెఫ్తాలో ఉన్నటువంటి ఆ పరాక్రమ తత్వాన్ని, ఆ వీరత్వాన్ని చూసి ఎవరైతే తృణీకరించారో వారే ఆ తర్వాత వచ్చి నువ్వే మా పక్షాన నిలబడాలి అని యెఫ్తాను తీసుకెళ్లారు. అలాగే ఏ జాతి గురించి అయితే ప్రస్తావించొద్దని మొర్దెకై చెప్పాడో అదే జాతి గురించి ప్రస్తావించి ఎస్తేరు ఆ యూదా జాతిని కాపాడింది. ఇకపోతే అదే యూదా జాతిలో ఉన్నటువంటి మొర్దెకై ఆ సంస్థానంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినట్లుగా మనం ఎస్తేరు గ్రంథం చివరి అధ్యాయానికి వెళ్ళేసరికి చూస్తాం. అంటే తృణీకరింపబడినటువంటి జాతిలో నుండే ఒక మహారాణి వచ్చింది. అదే తృణీకరింపబడినటువంటి యూదా జాతి నుంచి అదే మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక మంత్రి అక్కడ ఏర్పడినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే దేవుడు కూడా బైబిల్ను వ్రాయటానికి ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరిని ఎన్నుకున్నాడండి? మీ అందరికీ తెలుసు. దేవుడు బైబిల్ను వ్రాయటానికి ఎవరిని ఎన్నుకున్నాడు? గొప్ప గొప్ప మేధావులను, గొప్ప గొప్ప పండితులను వాళ్ళని తీసుకొచ్చాడా? లేదు. బైబిల్ను రాసిన వారందరూ కూడా మహారాజులే రాశారా? కాదండి. బైబిల్ను రాసినటువంటి వారిలో గొర్రెల కాపరులు ఉన్నారు. ఈరోజు ఇది ఒక మహాజ్ఞాన గ్రంథమని, సకల శాస్త్రాలను అధిగమించినటువంటి ఏకైక గ్రంథమని మనం అందరము చెప్తున్నామే. ఈ బైబిల్ దీనిని ఎవరు రాశారనుకుంటున్నారు? గొర్రెల కాపరులు. సమాజంలో మరి వారికి విలువ ఉందా? సమాజంలో గొర్రెల కాపరులకు ఎవరైనా విలువిస్తారండి? ఎవరు విలువివ్వరు. కద్దర బట్టలు వేసుకున్న వాళ్ళకిను చిరిగిపోయిన చొక్కా వేసుకున్న వారికిను తేడా లేదా సమాజంలో? అలాగే పశువుల కాపరులకు ఎవరైనా సరే సమాజంలో గౌరవిస్తారా చెప్పండి? గౌరవించరు. వారిని చూడగానే వీరు చాలా క్రింది స్థాయి వారు కనుక వారిని మనం దూరం పెట్టాలి అని అనుకుంటారు సమాజంలో. కానీ దేవుడు అలాంటి వారినే ఎన్నుకున్నాడు. పశువుల కాపరులను ఎన్నుకున్నాడు, గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు. వారి చేత ఆయన మహాజ్ఞానాన్ని వ్రాయించాడు. అలాగే ఒక క్రింది స్థాయిలో ఉన్నటువంటి యూదా జాతిలో నుంచి ఒక మహారాణిని తీసుకొచ్చి నిలబెట్టి ఆమె ద్వారా ప్రజలను కాపాడజేశాడు. అలాగే సహోదరుల చేత తృణీకరింపబడినటువంటి యెఫ్తా ద్వారానే ఇశ్రాయేలీలను ఆయన రక్షించాడు. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు అపోస్తలులు, ఆ యొక్క అపోస్తలుల బోధనే కదండి మనం ఇప్పటి వరకు కూడా నేర్చుకుంటున్నాం. వారు చూపించినటువంటి మార్గంలోనే కదా మనం ఇప్పటి వరకు మనం నడుచుకుంటున్నాం. మరి వారందరూ ఎవరు? అపోస్తలులు ఏమైనా గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా గొప్ప గొప్ప బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకుంటున్నారా? కాదండి. వారిలో చాలామంది ఎవరున్నారు? జాలర్లు ఉన్నారు. జాలర్లు అంటే ఎవరు? చేపలు పట్టేవారు. మరి వారు కూడా వాక్యాన్ని మనకు రాశారు కదండి. అవునా? జాలర్లు రాశారు, పశువుల కాపర్లు రాశారు, గొర్రెల కాపర్లు రాశారు. అవునా? ఇకపోతే చెట్టు కింద కూర్చుని మేడి పండ్లు ఏరుకున్న వాళ్ళు ఎవరండి? ఎవరు? ఆమోసు గారు. మరి ఆయన ఎవరు? ప్రవక్తల్లో ఒకరు. ఎక్కడో కూర్చొని మేడి పండ్లు ఏరుకుంటున్నటువంటి అతన్ని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడో తెలుసా? నీవు వెళ్ళి ఆ జనాంగానికి ఇలా చెప్పు, వాళ్ళ మీద నా కోపం ఇలా ఉంది, పలానా వారి మీద నేను కోపించాను, పలానా వారికి పలానా నాశనం కలుగుతుంది, ఇదిగో నువ్వు వెళ్ళి వారికి చెప్పు అన్నాడు. మరి అదే ఆమోసు గ్రంథంలోనే కదండి ఒక గొప్ప మాట ఉంటుంది, భూమికి పునాదులు ఎక్కడున్నాయి? విశ్వానికి పునాదులు ఎక్కడుంది? భూమి మీద. మరి ఆ మాట ఎక్కడుంది?
ఆమోసు గ్రంథంలోనే. మరి అంత గొప్ప శాస్త్రీయ విషయాన్ని ఎవరు చెప్పారు? ఆమోసు గారు. మరి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను ఎవరు? పశువుల కాపరి, మేడి పండ్లను ఏరుకొని తినేవాడు. మరి అలాంటి వ్యక్తి ఒక గొప్ప విషయాన్ని ఎలా తెలియజేశాడు? మరి ఆ విషయాన్ని మనం ఎన్నో పాఠాల్లో మనం ఈ రోజుకి ఉపయోగించుకుంటున్నాం, ఇన్ని వేల సంవత్సరాలు అయినా సరే. అవునా? అంటే లోకం దృష్టిలో తృణీకరింపబడిన, లోకం మనల్ని చిన్నచూపు చూసినా మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు. అర్థమవుతుంది? ఎందుకంటే లోకం మనల్ని చిన్నచూపు చూడొచ్చు, లోకం మనల్ని ఎందుకు పనికిరాని వారు అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం పనికొస్తాం. లోకం దృష్టిలో ఏ పని పాటు లేక పశువులు మేపుకుంటున్నాడు రా, సరిగా చదువుకోలేదు అందుకే గొర్రెలు కాసుకుంటున్నాడు. అవునా? వీళ్ళ మొహాలకి వీళ్ళు చేపలు పట్టడం తప్ప ఇంకేం వచ్చు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది సమాజం. కానీ వారందరినీ దేవుడు ఎంత ఉన్నతంగా చూశాడండి. వారందరినీ దేవుడు చాలా గొప్పగా ఉన్నత శిఖరాలలో నిలబెట్టాడు. వారి చేతే బైబిల్ను వ్రాయించాడు. వారి ద్వారానే ప్రపంచానికి మహాజ్ఞానాన్ని దేవుడు అందించాలనుకున్నాడు. అలాగే ఒక యోసేపు గారిని అన్నలందరూ కూడా ఏం చేశారు? తృణీకరించారు. కానీ ఆ తర్వాత ఏ యోసేపునైతే తృణీకరించారో అదే యోసేపు వారికి ఆకలి అన్నప్పుడు అన్నం పెట్టాడు, కరువు వచ్చినప్పుడు వాళ్ళను ఆదుకున్నాడు. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, ఎవరిని కూడా మనం చులకనగా చూడకూడదు, ఎవరిని కూడా మనం వ్యర్థులుగా మనం భావించకూడదు. ప్రతి ఒక్కరిని వీళ్ళు పని పాట లేకుండా ఉన్నారు, ఇంత వయసు అయింది, వీళ్ళు ఇంట్లో కూర్చొని తింటున్నారు తప్ప వీళ్ళ వల్ల మనకి ఏ ఉపయోగం లేదు అని ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు. ఎందుకంటే ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? దేవుడు తండ్రి కదండి, మనం అందరం పిల్లలమే. అవునా? దావీదు గారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గొర్రెలు కాయచినటువంటి దావీదు గారిని దేవుడు తెచ్చాడు. అర్థమవుతుందా? అన్నలేమో అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు అన్నలందరూ? ఎక్కడున్నారండి అన్నలు? మీ అందరికీ తెలుసు, కాకపోతే అప్పుడప్పుడు మర్చిపోతున్నాను. చెప్పండి, పాఠం ఈరోజు మీతోనే చెప్పించేస్తాను నేను. అన్నలందరూ ఎక్కడున్నారు? అంటే గొప్ప గొప్ప వీరులు, శూరులు, గొప్ప గొప్పగా ఉన్నారు. అన్నలు అలాగుంటే నువ్వేట్రా గొర్రెలు కాసుకుంటున్నావు? మనమైతే అలాగే అంటాం, అరే ఆడిని చూసి సిగ్గు తెచ్చుకోరా, ఆడు చక్కగా పని చేస్తున్నాడు, నువ్వేమో ఖాళీగా తినేసి ఉన్నావు, కనీసం 2 గొర్రెలైనా కాయ అని అంటాం మనం. అవునా? వాళ్ళు గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టేస్తున్నారు, మేడలు కట్టేస్తున్నారు, మిద్దెలు కట్టేస్తున్నారు, నువ్వేమీ కట్టట్లేదు అని మనమైతే మన భాషలో వాళ్ళని కించపరుస్తాం, తృణీకరిస్తాం. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు తగిన సమయమందు వారిని తీసుకొచ్చి ఉన్నతమైన శిఖరాల్లో నిలబెట్టేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పుట్టించాడంటే ప్రతి ఒక్కరిని కూడా అకారణంగా పుట్టించాడు. మనమందరం ఎవరు? కారణ జన్ములం. అందుకే లోకంలో కూడా ఒక నానుడి ఉంది, ఏంటంటే నీ సమయం వచ్చినంత వరకు నువ్వు వేచి ఉండు, నీ సమయం వచ్చినప్పుడు నీ ఆలోచన శక్తిని ఆపే శక్తి ఈ భూప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు అని పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో నేర్పిస్తారు. ఎందుకంటే అరే పలానా వాడు ఉద్యోగస్తుడు అయిపోయాడు, నువ్వు నిరాశ చెందకరా, పలానా వాడు గొప్పవాడు అయిపోయాడు, నేనెందుకు ఏమీ కాలేకపోతున్నానని నువ్వు బాధపడకరా, నీకంటూ ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినంత వరకు నువ్వు వేచి ఉండు. అర్థమవుతుందా? ఆ సమయం వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి కూడా నేను ఆపదని పిల్లలకు పుస్తకాలలో నేర్పిస్తారు. కానీ అంతకంటే గొప్ప గొప్ప మాటలతో దేవుడు మనకు బైబిల్లో ఎప్పుడో నేర్పించేశాడు. అవునా? పశువులను మేసుకుంటూ పశువులన్నింటినీ కూడా కాయచ్చు మేడి పండ్లు తింటున్నటువంటి నిన్ను, అంటే జీవితంలో సగంలోకి వచ్చినట్టే కదండి, మరి దాని ఉద్దేశం అంతే కదా. అంటే అప్పటి వరకు పశువులను కాస్తున్నాడు, ఆ తర్వాత సడన్గా దశ మారిపోయింది, ఒక మహాజ్ఞానిగా మారిపోయాడు. అలాగే ఈరోజు మీరందరూ అనుకోవచ్చు, జాన్సన్ లాగా నేను ఎందుకు అక్కడ నిలబడి చెప్పలేకపోతున్నాను అని. మీరు ఎప్పుడు కూడా నిరాశ పడకండి. అసలు మీరు తలుచుకుంటే నాకంటే మీరు గొప్పగా చెప్పగలరు, నాకంటే ఉన్నతంగా మీరు దేవుని గురించి ప్రకటించగలరు. మీ అందరిలో అలాంటి సామర్థ్యం ఉంది, కానీ మీరు దానిని గుర్తించలేకపోతున్నారు. ఈ సందర్భంలో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నానండి. ఏంటంటే
ప్రపంచంలో అన్నిటికంటే కూడా, అన్ని ఆభరణాలు కానివ్వండి, అన్నిటికంటే కూడా మనం విలువైనదిగా దేన్ని మనం చూస్తాం? ఒక వజ్రాన్ని మనం విలువైన దానిగా భావిస్తాం. అవునా? వజ్రాన్ని మనం ఎలా భావిస్తామండి? ప్రపంచంలో చాలా విలువైనది, ఖరీదైనదిగా భావిస్తాం. ఎందుకంటే వజ్రం కంటే ఖరీదైనది ఉండదండి. అవునా? మరి వజ్రాలలో కూడా స్థాయి ఉంటుంది. ఏంటి? అన్నిటికంటే ఖరీదైనదిగా మనం కోహినూరు వజ్రాన్ని పిలుచుకుంటాం. అవునా? మరి కోహినూరు వజ్రం ఎక్కడుంది ప్రస్తుతం? ఎక్కడుంది అది? బ్రిటన్లో ఉంది. ఈ గొప్ప గొప్ప వజ్రాల గురించి కూడా మనం చరిత్ర పుస్తకాల్లో నేర్చుకున్నాం, పాఠ్య పుస్తకాల్లో నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? ఆ వజ్రం రావాలంటే అంత సులువైన విషయం కాదండి. ఒక వజ్రం ఎలా ఏర్పడుతుందో తెలుసా? వజ్రం మీకు కనబడుతున్నట్టు డైరెక్ట్ షాప్లో దొరకదు. ఒక వజ్రం రావాలంటే చాలా కాలం పడుతుంది. అవునా? ప్రకృతిలో చాలా మార్పులు జరగాలి. అగ్నిపర్వతాలు బద్దలవ్వాలి, లేదంటే భూమి లోపల కార్బన్ పదార్థాలన్నీ కూడా ఎక్కువగా పేరుకోవాలి. ఎప్పుడైతే కార్బన్ పదార్థాలు ఎక్కువగా పేరుకుంటాయో, చూడండి మీకు అక్కడ వీడియోలో చూపిస్తారు, నేను మీకు ఇక్కడ వాయిస్ ఇస్తాను. భూమి లోపల కార్బన్ పదార్థాల నుంచి ఒక రాయిలాగా అది ఏర్పడుతుందండి, గట్టిగా. చూడ్డానికి ఏమో అదంతా కూడా పొడి పొడిగా ఉంటుంది, కానీ కాలక్రమేణా అదంతా కూడా ఎలాగంటే ఒక గట్టి పదార్థంగా ఏర్పడుతుంది. గట్టి పదార్థంగా ఒక రాయిగా ఏర్పడుతుంది. అర్థమవుతుందా? దాన్ని చూడగానే ఇది డైమండా, ఇదా అని మనం అనుకుంటాం. అదేదో రాయి అనుకుంటాం మనం. కానీ అదే రాతిని తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా, చాలా ఓర్పు కావాలండి. ఒక వజ్రం తయారవ్వాలంటే 2 గుర్తుపెట్టుకోవాలి, 2 విషయాలు మీరు: కాలం, ఓర్పు. ఈ 2 ఉంటేనే ఒక వజ్రం తయారవుతుంది. ఒక వజ్రం నువ్వు చూడగానే కోహినూరు వజ్రం వచ్చింది కదా, మరి నువ్వెందుకు వజ్రంగా మారలేదని ఒక రాయిని చూసి మీరు అనకండి. అర్థమవుతుందా? ఏ వజ్రం తయారవ్వాలన్నా సరే దానికంటూ కొంత సమయం పడుతుంది, దానికంటూ కొంత సమయం కావాలి. అలాగే వజ్రం గురించి సామెత ఉంటుంది లోకంలో. ఏంటది? సంస్కారం లేని మనిషి, సానబెట్టని వజ్రం, 2 ఒకటే. అంటే వజ్రాన్ని సానబెట్టనంత వరకు కూడా దానికి విలువ ఉండదు. వజ్రానికి విలువ ఎప్పుడు? సానబెడితేనే విలువ వస్తుంది. అర్థమవుతుందా? కోహినూరు వజ్రం ఉంది కదా, కోహినూరు వజ్రం మీకు వజ్రంలాగే దొరకలేదు, అది ఒక రాయి. అర్థమవుతుందా? కార్బన్ పదార్థాలలో అది దొరికింది. ఆ తర్వాత ఇంత చిన్న డైమండ్ మీకు దొరకాలంటే పెద్ద పెద్ద గనులను త్రవ్వాలి. తెలుసా మీకు ఆ విషయం? వజ్రం చిన్నదే, కానీ అది బయటపడాలంటే ఇదిగో దాని పైన ఉన్నటువంటి ఆ కార్బన్ పదార్థాలన్నిటినీ తొలగిస్తేనే మీకు ఒక వజ్రం అనేది బయటపడుతుంది. బయటపడితే అక్కడే అయిపోయిందండి. ఆ తర్వాత దానిని సానబెట్టాలి. అంటే దొరికిన వెంటనే మనం సంతోషించకూడదు. బయటపడిపోయింది కదా, ఓకే ఇక ఇది వజ్రం, దీనికి చాలా కాస్ట్ ఎక్కువ వచ్చేస్తుందని మీరు అనుకోకండి. వజ్రానికి విలువ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? ఆ వజ్రాన్ని ఎంత చక్కగా కోస్తే దానికి అంత విలువ ఎక్కువ. రాయిలా ఉన్నటువంటి దానిని వజ్రంగా మార్చడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత ఆ వజ్రానికి ఖరీదు రావాలంటే దానికి ఓర్పుతో చాలా కోత అనేది జరగాలి. మరి వీడియోలో చూడండి, తలతల మెరుస్తుంది ఆ వజ్రం. ఎంత తలతల మెరుస్తుంది చూడండి. అవునా? అక్కడ పౌజ్ చేయి. చూడండి, మొదటి దానికి ఎక్సలెంట్ అని ఇచ్చాడు, రెండోది వెరీ గుడ్, మూడోది గుడ్, నాలుగోది ఫెయిర్, తర్వాతది పూర్. అదే అన్నీ వజ్రాలే, కనబడుతున్నవన్నీ కూడా వజ్రాలే మీకు కనబడ్డాయి. కానీ ఒకదానికి ఎక్సలెంట్ అన్నాడు, ఒకదానికేమో వెరీ గుడ్ అన్నాడు, ఒకదానికేమో ఫెయిర్ అన్నాడు, అక్కడ ఆపమ్మ, ఒకటేమో పూర్ అన్నాడు. అంటే అక్కడ క్యాడర్స్ చూసారా? ఎక్సలెంట్ అని దాన్ని ఎందుకన్నాడు? దానికి అక్కడ అంతలాగా దాన్ని కట్ చేశారు. ఒక వజ్రానికి విలువ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? దానిని బాగా ఎక్కడికక్కడ కట్ చేసినప్పుడే దానికి విలువ ఎక్కువ.
అర్థమవుతుందా? వజ్రం దొరకగానే సంతోషం కాదు, వజ్రం దొరికినప్పుడు చీప్గా అమ్మేసుకుంటారు. అర్థమవుతుందా? వజ్రం దొరికినప్పుడు దాన్ని అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే కూడా అదిగో అలాగ అన్ని కటింగ్స్ అయిన తర్వాత అమ్మారనుకోండి, ఆ తర్వాత వచ్చేటటువంటి డబ్బులే కోట్లు. అంటే ఒక వజ్రం విలువ ఎప్పుడు పెరుగుతుంది? అది అన్ని కోతలకు గురైనప్పుడే. అలాగే నీ జీవితానికి విలువ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? నీ జీవితం చాలా విలువైనదే, వజ్రం వంటిదే, అవునా? వజ్రం ఎలాగైతే దుమ్ములో నుంచి, ధూళిలో నుంచి, ఆ కార్బన్ పదార్థాల నుంచి బయటకు వస్తుందో, బయటకు వచ్చిన తర్వాత అది చక్కగా కోయబడి అది చాలా ఖరీదుగా మారుతుంది. అలాగే మీరు కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు గుర్తించలేకపోతున్నారు, కానీ మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు బయటకు తీయండి. మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీయాలి. అప్పుడే మీరు ఎక్సలెంట్, గుడ్, వెరీ గుడ్, ఇక నో వర్డ్స్, ఇక మిమ్మల్ని పిలవడానికి కూడా ఇక పదాలు సరిపోవు అన్నంత ఉన్నతంగా మీరు ఎదగాలంటే మీరు అంత చక్కగా పరీక్షలను ఎదుర్కోవాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్పంటే పరీక్షను మీరు ఎదుర్కోవాలి. వజ్రానికి ఎలాగైతే దాని జీవిత కాలంలో ఆ కటింగ్స్ ఏర్పడుతుందో, అలాగే మహాజ్ఞానాన్ని మీరు తెలుసుకున్నారు, అవునా? దేవుడు కూడా మహాజ్ఞానాన్ని ఎవరికి ఉంచాడండి? దేవుడు కూడాట మన మహిమ నిమిత్తం దాన్ని ఎక్కడ ఉంచాడు? కొరింథీ పత్రికలో వ్రాయిస్తూ చూడండి, అది కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము చూడండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ జ్ఞానాన్ని దేవుడు ఎవరి మహిమ నిమిత్తం నియమించాడట? మన మహిమ నిమిత్తం. ఈ వజ్రం గురించి అండి పెద్ద పెద్ద మహారాణులు పెట్టుకుంటే వాళ్ళు ఏమంటారంటే, ఈ వజ్రం నా కోసమే పుట్టింది. ఎందుకంటే కోహినూరు వజ్రం అనేది చాలామంది కథనాల ప్రకారం ఇది మన భారతదేశంలోని గోల్కొండ మైన్స్లోని, లేదంటే కొల్లూరు గనుల్లోని ఇది దొరికిందని, ఆ తర్వాత అది కాలాలు మారుతూ, చేతులు మారుతూ, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందంటే బ్రిటిష్ సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళింది. తర్వాత వాళ్ళు దాన్ని ఏం చేశారంటే కోహినూరు వజ్రాన్ని కిరీటంలో పెట్టుకున్నారు. చూసారా? బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహారాణి ఆమె ఎవరు? ఎలిజబెత్. మరి ఆమె కిరీటంలో ఉన్నటువంటి ఆ కోహినూరు వజ్రం ఖరీదెంతో తెలుసా? అసలు ఆ సున్నాలను మనం లెక్క పెట్టలేమండి బాబోయ్. నాకే బుర్ర పిచ్చెక్కిపోయింది ఉదయం చూసి. దాని ఖరీదెంత అని గూగుల్లో కొడితే వరుసగా బోల్డ్ సున్నాలు ఇచ్చాడు. అర్థమవుతుంది? అవి బిలియన్స్లో ఉన్నాయి. మన భాషలో చెప్పాలంటే అవి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు, అవునా? మనము ఒక 5,000 లెక్క పెట్టుకోవడానికి మనకి నెల రోజులు సరిపోతుంది, అవునా? కానీ ఆ వజ్రం ఖరీదు ఎంతో తెలుసా? మనం ఇక దాన్ని లెక్క పెట్టలేము, ఆ డబ్బులన్నిటిని కూడా. అంత ఖరీదు ఆ వజ్రం, కానీ చూడ్డానికి చిన్నదిగా ఉంది. మరి దానికి ఎందుకంత ఖరీదు వచ్చిందో తెలుసా? దానికి అన్ని కటింగ్స్ ఉన్నాయి, అన్ని కోతలు ఉన్నాయి దానికి. కాబట్టే దానిని ఆమె తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? ఆమె కిరీటంలో పెట్టింది. ఓకే, నన్ను చూపించి ఇప్పుడు. నేను బ్రోచర్స్ పెడతాను, అవునా? బ్రోచర్స్ జోబిలో పెడతాను. మీకు ఇక్కడ ఏదో ఒక బ్రోచర్ కనిపిస్తుంది. ఇది ఎంత అనుకున్నారు? 100 రూపాయలే ఈ బ్రోచర్. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ చాలా స్టోన్స్ కనిపించాయి, అవునా? చాలా స్టోన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ దీని ఖరీదెంత? 100 రూపాయలు, లేదంటే ఒక 200, మహా అయితే ఒక 500 రూపాయలే. మరి ఇది అది రెండు ఒకలాగే ఉన్నాయి కదా, అవునా? ఇది అది రెండు ఒకలాగే ఉన్నాయి కదా. మరి ఇది ఎందుకు ఇంత తక్కువది, అది ఎందుకు అంత ఖరీదైంది? ఎందుకంటే ఇది నకిలీ. ఇది భూమిలో కొన్ని వేల సంవత్సరాల బట్టి పేరుకుపోయినటువంటి ధూళి నుండి వచ్చింది కాదు ఇది. అర్థమవుతుందా? మనుష్యులు కృత్రిమంగా తయారు చేశారు కాబట్టి దీనికి ఖరీదు లేదు. కానీ అది భూమిలో నుంచి వచ్చింది. భూమిలో మరుగైపోయి ఉన్న దానిలో నుంచి ఆ వజ్రం బయటకు వచ్చింది. తర్వాత దాన్ని అందంగా ఒకటి కోత కోస్తూ దానికి ఖరీదు పెంచారు. అంటే అక్కడ ఎన్ని కటింగ్స్ జరుగుతుంటే ఇక్కడ అంత ఖరీదు పెరుగుతుంటుంది. అలాగే మన జీవితం కూడా
మనల్ని ఎవరు గుర్తించలేదు అనుకోకండి. మనందరం కూడా వజ్రాల కంటే గొప్పవాళ్ళం. అవునా? దేవుడు భూమిలో వజ్రాన్ని పెట్టాడు దేనికి? ఇదిగో మనం అలంకరించుకోవడానికి. కానీ మనలను దేవుడు ఎందుకు చేశాడు? దేవుడు మనల్ని ఎందుకండి చేశాడు? దేవుడు చాలా సందర్భాల మనుషుల గురించి వ్రాయిస్తూ దేవుడు మనల్ని దేంతో పోల్చుకున్నాడు తెలుసా? ఇదిగో నా ప్రజలు పలానా కిరీటంలోని రత్నాల వంటి వారు, నా ప్రజలు ఇదిగో గొప్ప గొప్ప కిరీటాలలోని రత్నాల వంటి వారని పోల్చాడు దేవుడు మనల్ని. అంటే మనం అంత గొప్పవారమా? అవునండి. దేవుని ప్రజలంటే ఎవరు? దేవుని ప్రజలంటేనే లోకం చేత తృణీకరింపబడిన వారు. లోకం ఎవరినైతే తృణీకరిస్తుందో వాళ్ళే కదండి దేవుని ప్రజలు. లోకం ఎవరినైతే చులకనగా చూస్తుందో వారే. ఎందుకంటే వారే చరిత్రను తిరగరాశారు. వాళ్ళ జీవితాలే ఒక చరిత్రలుగా మనకు బైబిల్లో వ్రాయబడ్డాయి. అలాగే ఇంకొక డైమండ్ గురించి కూడా మీకు చూపిస్తాను. కలినాన్ డైమండ్ అని ఒకటి ఉంటుందండి. మరి అది ఎలా ఉంటుందంటే, అది ఎలా ఉంటుందో ఫస్ట్ చూపించు బాబు. చూసారు అది ఎలా ఉందో? అంటే చాలా మ్యాటర్ తెచ్చాను కానీ మరి సమయం సరిపోవట్లేదు కనుక మీకు క్లుప్తంగా చూపిస్తున్నాను. అది కలినాన్ డైమండ్ అంటే అదొక వజ్రం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక సెర్చ్ చేయండి. అది చూడగానే మీకు ఎలాగుంది? ఏదో ఒక రాయిలాగా ఉంది. అవునా? మనం మోదవలసలో పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకు దొరుకుతుంటాయి ఇలాంటి రాళ్ళన్నీ కూడా. అలాంటి ఏదో ఒక పిచ్చిరాయి అనుకుంటాం మనం. కానీ దాని విలువ ఎంతో తెలుసా? అది ఎంత ఖరీదైనదో తెలుసా? ఇప్పుడు దాని యొక్క ఫోటో వేయమ్మా. అది మట్టిలో కార్బన్ పదార్థాల్లో దొరికింది. అది ఒక రాయి. కానీ ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ప్రపంచాన్ని శాసించే మహారాణి యొక్క రాజదండంలో ఉంది. ఆ ఎడం చేతి వైపు ఉన్నటువంటి రాజదండంలో మీకు పెద్దగా కనబడుతుంది చూసారా? అదిగో అదే. ఇందాక మీరు చూసినప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది చూడండి. ఇందాక మీరు చూసినప్పుడు అది కేవలం ఒక రాయి మాత్రమే. కానీ ఇప్పుడు అది ఎలా ఉంది? అదొక రాజదండంలోకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఇలాంటి వజ్రాలు చాలా ఉన్నాయండి. మరి వీటన్నిటినీ కూడా రాజులు సేకరించి వాళ్ళు చక్కగా అలంకరించుకుంటారు, వారి ఆభరణాల్లో పెట్టుకుంటారు. ఇంకో గ్రూప్ ఫోటో ఉంటుంది కదా, అది వేయమ్మా. ఇదిగో మీకు కనబడుతున్నాయి ఈ ఫోటోలో ఉన్నవన్నీ కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి వజ్రాలు ఇవన్నీ కూడా. వీటన్నిటికంటే ఖరీదైనది కోహినూరు వజ్రం. ఇందాక మీకు చూపించానే ఫస్ట్ ఒకటి కిరీటంలో ఒక వజ్రం చూపించాను, అది. దాని తర్వాత ఉన్నది రాజదండంలోని వజ్రం. ఇదిగో ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా వీళ్ళు నగల రూపంలోని చక్కగా వాళ్ళు మెడలోని తర్వాత తలలో కిరీటంలో వాటిలో అలంకరించుకున్నారు. తీసేయమ్మా. అంటే లోకంలో ఎందుకు పనికిరాని ఒక కార్బన్ పదార్థం నుంచి వచ్చినటువంటి ఒక రాయిని తమ యొక్క చేతి పని ద్వారా వారు దానికి అంత ఖరీదు కట్టి, అంత ఖరీదు దానికి ఏర్పాటు చేసి ప్రపంచంలో దాన్ని ఇప్పుడు ఎవరైనా కొనాలంటే కొనలేమండి మనం. భారతదేశం అడిగింది ఆ కోహినూరు వజ్రాన్ని ఇవ్వని, 1000 కోట్లు చెప్తున్నారు. అలాగే ఆఫ్రికా వాళ్ళు అడిగారు కలినాన్ డైమండ్ని రిటర్న్ చేయమని, కానీ కోట్ల రూపాయలు పలుకుతుంది ఇప్పుడు అది. అర్థమవుతుంది? అంటే భూమి లోపల ఒకప్పుడు నువ్వు ఎందుకు పనికిరాదు అనుకున్నటువంటి ఒక రాయి ఈరోజు రాజమకుటంలోనికి వెళ్ళేసరికి దాని ఖరీదే మారిపోయింది. అలాగే లోకం దృష్టిలో తృణీకరింపబడినటువంటి మీరు, లోకం మమ్మల్ని చిన్నచూపు చూస్తుంది, లేదంటే మా వాళ్ళే మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు అని మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. అర్థమవుతుందా? చాలామంది బాధపడుతుంటారు, మా వాళ్ళే మమ్మల్ని తొక్కేస్తున్నారండి అనేసి. అలా మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. మీకంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయం కొరకు మీరు ఎదురు చూడండి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక ఉన్నత శిఖరంలో నిలబెడతాడు. దానికి మనకి నిదర్శనం ఇదిగో ఒక పేతురు గారు. అవునా? వాళ్ళందరూ కూడా ఎవరు? విద్య లేని పామరులు. మరి అపోస్తలులు, శిష్యులు, మరి వాళ్ళందరూ ఎవరండి? విద్య లేని పామరులు. అవునా? మరి వాళ్ళ గురించి కూడా చెప్తే అపోస్తల కార్యం 4:13 ఉంటుంది. వీరందరూ కూడా విద్య లేని పామరులు కదా అని వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మరి అలాంటి విద్య లేని వారే భూలోకమును తలక్రిందులు చేసిన గొప్పవారిగా మారారు. ఎప్పుడు? వారికంటూ ఒక సమయం వచ్చింది. అవునా? ఎప్పుడు ఆ సమయం వచ్చింది?
యేసుక్రీస్తు వారు పిలవనంత వరకు కూడా వాళ్ళు జాలర్లే. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పిలిచారు, యేసుక్రీస్తు వారితో పాటు పిలిచారు, తిరిగారు, పరిచర్య చేశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారో ఆ తర్వాత ఏమైంది? వీళ్ళు నిలబడ్డారు, సంఘాలను నిలబెట్టారు, గొప్పవారిగా ఈరోజు వాళ్ళు చరిత్రకెక్కారు. అవునా? మరి భూమి లోపల ఎవరికీ కనబడని స్థితిలో ఉన్నటువంటి వజ్రం గురించి ఈరోజు మ్యాగజైన్ రూపంలో వాటిని ప్రచురించి మరి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎందుకు? వాటిని గొప్పవిగా చూపిస్తున్నారు. వజ్రం గురించి అండి 1998 టైంలో మ్యాగజైన్లో వేశారు వజ్రాల గురించి. ఏమని తెలుసా? వేయండి ఆ ఫోటో. నేను మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ మ్యాగజైన్ నుండి సేకరించాను. 1998 ఆ కాలంలో ఆదివారం మ్యాగజైన్లో వేశారు. మ్యాగజైన్లో ఎందుకు వేశారు? ఈ వజ్రాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని కిందన దానికి ఒక టైటిల్ పెట్టారు. ఏంటది? చూడండి, ఏంటి ఆ టైటిల్? అద్భుత చరిత్ర సృష్టించిన అపురూప వజ్రాలట. అద్భుత చరిత్ర సృష్టించిన అపురూప వజ్రాలు ఏంటి? ఏ చరిత్ర సృష్టించాయి అని చూసినప్పుడు లోపల ఈ సమాచారం అంతా కూడా అందులో రాయబడిందండి. అద్భుత చరిత్రను సృష్టించిన అపురూప వజ్రాల. మరి వాటికంటే అపురూపమైనది, అద్భుతమైనటువంటిది మానవ జన్మ. మనం అద్భుతాలను సృష్టించలేమా? చెప్పండి. అద్భుతాలంటే ఎక్కడికెక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ వెంట వెంటనే కట్టడం అలా కాదు. అర్థమవుతుందా? ప్రజలందరిలో మనం స్ఫూర్తిని నింపగలం, ఎంతోమందిని మనం మార్చగలం. ఆ సామర్థ్యం నాలోనే కాదు, మీలో కూడా ఉంది. కేవలము మేము మాత్రమే జ్ఞానులమని మేము ఎప్పుడు చెప్పుకోము. మీరు కూడా మహాజ్ఞానులే. కాకపోతే మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు బయటకు తీయటం లేదు. అందుకే కదండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మహోన్నతమైనటువంటి దేవుని విద్యను నేర్చుకోవాలి, పరీక్షలు వ్రాయాలి. పరీక్షలు వ్రాసారంటే మీరు వజ్రంగా మారినట్టే. అయితే మీ ఖరీదు ఎప్పుడు పెరుగుతుంది? భూమిలో నుండి వజ్రం బయటకు రాగానే వజ్రం ఖరీదు పెరగదండి. బయటపడినటువంటి ఆ వజ్రం ఎన్నో పరీక్షలకు తట్టుకొని నిలబడాలి. అన్ని వజ్రాలు ఒకేసారి బయటకు రావు. ఒక్కొక్క వజ్రం ఒక్కొక్క టైంలో బయటకు వస్తుంది, ఒక్కొక్క సంచలనాన్ని సృష్టిస్తుంది. అలాగే మీరందరూ కూడా వజ్రాలే. అవునా? చాలామంది మాట్లాడితే నా పిల్లలు బంగారు కొండ అండి అంటారు. అలాగే దేవుడు కూడా మనల్ని ఎలాగా మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుడు కూడా మనల్ని ఎంతగా ప్రశంసిస్తున్నాడు తెలుసా? జకర్యా గ్రంథంలో అనుకుంటుంది, చూడండి ఆ మాట ఉంటుంది. జకర్యాలో రాయిస్తూ తొమ్మిదో అధ్యాయము 16వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. నా జనులట యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. అంటే లోకంలో మీ దృష్టిలో రత్నాలు వజ్రాలే గొప్పవి కాబట్టి మరి వాటితో చెప్తున్నాడు మీరు అలా ఉన్నారని. కానీ వాటికంటే మీరు గొప్పవాళ్ళు. అవునా? వాటికంటే మీరు గొప్పవాళ్ళు. ఒక వజ్రం ఏర్పడడానికి ఎంత సమయం అయితే పడుతుందో అలాగే మనిషిగా మీరు ఏర్పడడానికి కూడా చాలా సమయం పడుతుందండి. వజ్రం ఎలాగైతే భూగర్భంలో తయారవుతుందో మీరందరూ కూడా తల్లి గర్భంలో తయారవుతారు. అది ఎలాగైతే కార్బన్ పదార్థాలన్నింటినీ కూడా దాటుకుంటూ ఒక రాయిగా ఏర్పడుతుందో మీరు కూడా ఎన్నో కణాలన్నిటినీ కూడా త్రోసివేస్తూ అన్ని కణాలను దాటుకుంటూ మీరు ఒక పిండంగా ఏర్పడ్డారు, భూమి మీదకు వచ్చారు. భూమి మీదకు వచ్చినటువంటి మీరందరూ ఎవరు? గొప్పవారు. అయితే మీ గొప్పతనం ఎప్పుడు బయటపడుతుంది? మీ యొక్క ఖరీదు ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడో తెలుసా? మీరు అన్ని పరీక్షలను ఎదుర్కొని నిలబడగలిగినప్పుడే. మాకు 50 సంవత్సరాలు అయిపోయిందండి, ఇంకా మేమేమి దేవుని సేవకులం అవుతామండి అని మీరు అనుకోకండి. అర్థమవుతుందా? అబ్రహాము గారిని దేవుడు ముసలితనం మంది పిలిచాడట. అవునా? మోషే గారు వెళ్ళిపోయినా సరే ఆ తర్వాత మోషే గారిని ఎప్పుడు తీసుకొచ్చాడు దేవుడు? మరలి ఎప్పుడు తీసుకొచ్చాడు? ఇంచుమించు మన భాష ప్రకారం మరి అది వృద్ధాప్యమే మోషే గారికి. అవునా? ఆ సమయంలో దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడు.
అంటే దేవుడు నిన్ను నన్ను అందరినీ ఎన్నుకున్నాడు. కాకపోతే మనందరం కూడా ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. ప్రతి మనిషికి కూడా ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు వారిలోని గొప్పతనం అనేది బయటపడుతుంది. వారు ఎంత గొప్పవారో అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాగా చెక్కబడాలి కదా. నువ్వు సగం సగం చెక్కబడ్డావేమో, వాళ్ళు ఇంకా చెక్కబడతారేమో, నీకంటే వాళ్ళు గొప్పవారు అవుతారేమో. అవునా? ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు అవ్వాలంటే ఒకరికంటే ఒకరు మరి ఎక్కువగా అన్ని విషయంలో కూడా పరీక్షింపబడుతూ రావాలి. అన్ని పరీక్షలకు నిలబడాలి. అవును, అంతేనా? రాపిడి లేకుండా వజ్రం మెరవదండి. అలాగే శ్రమలు పడకుండా మీరు విజయం సాధించలేరు. రాపిడి లేకుండా వజ్రం ఎలాగైతే మెరవదో అలాగే శ్రమలు, కష్టాలు, అపజయాలు లేకుండా మీరు గెలవలేరు, ముందుకు చేరుకోలేరు. కాబట్టి చాలామందిలో ఇలాంటి నిరాశ మాటలు నేను చాలా విన్నాను. కాబట్టి నేను మీకు ఈరోజు ఈ యొక్క సందేశాన్ని మీకు తెలియజేయాలని ఇక్కడ మీకు నేను నిలబడ్డాను. మరలా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సహోదరులు తృణీకరించినటువంటి యెఫ్తా గారు తనలో ఉన్నటువంటి వీరత్వం, ఆ యొక్క లక్షణాన్ని ఆ తర్వాత గుర్తించారు ప్రజలు. అవునా? మరి ఆ గుర్తింపు వచ్చినంత వరకు అతను మరి మౌనంగా ఉన్నాడు. అవునా? అతని చుట్టూ ఎలాంటి వారు ఉన్నారట? యెఫ్తా గారి చుట్టూ ఇందాక చదువుకున్నాం మనం. ఎలాంటి వారు ఉన్నారట? అల్లరి చేసేవాళ్ళు ఉన్నారు కదండి. యెఫ్తా గారిని కూడా అల్లరి చేసేవారిగా మనం అనుకోకూడదు. ఆ అల్లరి చేసే వారి మధ్య నుంచే వచ్చాడు ఒక వీరుడు, ఒక గొప్పవాడు. అర్థమవుతుందండి? మరి మన కాలేజీలో CBT సుజాత బాబ్జీ గారు ఎగ్జామ్స్ పెడుతున్నారు కదా. నేను ఒకరిని చూసి ఎప్పుడు ఒకటి అనుకున్నానండి. మరి సభాముఖంగానే నేను చెప్తున్నాను, వీడు వేస్ట్ ఫెయిల్, వీడేం రాస్తాడని అనుకున్నాను. కానీ 43 మార్కులతో సెన్సేషన్ సృష్టించాడు. నేనే షాక్ అయిపోయాను. మనసులో అనుకున్నాను, అమ్మో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని. తర్వాత మొన్న టాప్ ర్యాంకర్స్లో చూస్తే నేను జాలార్పేట వాళ్ళు కదా, వీళ్ళేం చదువుకుంటారు అనుకున్నాను. కానీ ఇంకేంటి, టాప్ ర్యాంకర్ వాళ్ళే. అలాగే మన సహోదరుడు ప్రేమ్ కుమార్ ఉంటాడు కదండి, బళ్ళారి నుంచి. మరి బళ్ళారి కదా, వాళ్ళు మరి అంతగా ఎక్కువగా చదువుకోరేమోలే అని అనుకున్నాను. కానీ ఇంకేంటి, ర్యాంకర్స్ లిస్ట్ చూసేసరికి వాళ్ళ చెల్లెలే ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంకు. అప్పుడే అనుకున్నాను నేను అప్పుడే అనుకుని మనసులో అనుకున్నాను, అమ్మో ఎవరిని అయితే తృణీకరించకూడదు అని. అందుకే ఈరోజు మీ ముందు నేను ఈ ప్రసంగాన్ని చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఎవరిని మనం తృణీకరించకూడదు. ఎవరిలో ఏ గొప్పతనం ఉందో మనకు తెలియదు. వారి సమయం వచ్చినంత వరకు మనం ఎదురు చూడాలి. వారి సమయం వచ్చినంత వరకు మనం వేచి చూడాలి. అలాగే చాలామంది పిల్లలను చూసి బాధపడతారండి. నా కొడుకు 14 సంవత్సరాలు వచ్చింది, ఇంకా ఎదగటం లేదు. లేదంటే నా పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చింది, కానీ వాళ్ళు ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది, వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు, వాళ్ళు ఎప్పుడు మీలా మారుతారు, వాళ్ళు ఎప్పుడు ఇలాగ అవుతారని ఎప్పుడు కూడా వాళ్ళని చూసి మీరు నిరాశ చెందకండి. మోషే గారి విషయంలోనట, అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడట అప్పుడు సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టింది. మరి 40 సంవత్సరాల వరకు సకల విద్యల్లో ప్రావీణ్యుడే, కానీ అసలైన విషయాన్ని పట్టుకోలేదు. అసలైన సహోదరులు ఎవరో తెలుసుకున్నది ఎప్పుడు? 40వ సంవత్సరం వచ్చినప్పుడు తెలుసుకున్నాడు. తనేంటో, తన కర్తవ్యం ఏంటో, ఎవరిని కలవాలి, ఎవరిని చూడాలి, అవన్నీ అప్పుడు తెలిసింది. అలాగే మీరు, మీ పిల్లలు, మీరందరూ కూడా గొప్పవారిగా ఎదగాలి. మీ అందరూ కూడా గొప్పవారిగా ఎదగాలి. మరి మీలో ఉన్నటువంటి గొప్పతనం మీ అందరికీ తెలుసు, అవునా? ఎందుకంటే చాలామంది మాట్లాడుతూ అంటారు, నేను ఎంత గొప్పవాడినా నాకు తెలుసండి, నాకు కూడా వాక్యం వచ్చండి అని మనల్ని మనం మాట్లాడుకుంటాం, అవునా? వాక్యం వచ్చు, అయితే నువ్వు చక్కగా వజ్రంలో కోయబడాలి. అలా నువ్వు కోయబడాలంటే ఆ వజ్రానికి ఖరీదు పెరగడానికి 2 కారణాలు చెప్పాను. ఏంటది? మొదటిది కాలం, రెండవది ఓర్పు. అర్థమవుతుందా? అంటే నిన్ను ఉన్నత శిఖరాల్లో కాలం నిలబెడుతుంది, అంతవరకు నువ్వు ఓర్పుతో ఉండాలి. ఓర్పుతో సైలెంట్గా ఉండడం కాదు, నువ్వు ప్రయత్నించాలి. నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలండి. అలాగే ఈరోజు నేను చాలామందిని చూసి వీళ్ళు ఎందుకు పనికిరారేమో అనుకున్నాను, కానీ వాళ్ళే ఈరోజు చాలా గొప్పగా సువార్త ప్రకటించేస్తున్నారు, అవునా? మరి నేను చిన్నవాడిని కదండి, మరి త్వరగా అపార్థం చేసుకుంటాను. మరి వయసు ప్రభావమో ఏమో మరి చెప్పలేం కదా. ఎవరినైతే తృణీకరిస్తానో వాళ్ళే మహాసభలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎవరినైతే కాదనుకున్నామో వాళ్ళే గొప్పగా సువార్తల్లో
నేనైతే లేడీస్ మీటింగ్ వాళ్ళతో సువార్తకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ఆ ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ చూసి నేనే షాక్ అయిపోయిన, ఏంటి వీలైనా ఇంత గొప్పగా ప్రకటించారు, వీలైనా ఇంత గొప్పగా చెప్పారని. క్రిందటి వారం కాక అంతకు ముందు వారం అండి ఈ పాఠం చెప్పాలని కూడా నేను అనుకోలేదు. కానీ అప్పుడు సువార్త చెప్తారు కదా, ఒకరు నా దగ్గరకు వచ్చి, బాబు నేను సువార్త చెప్పాను, ఒకరు అన్నారు నువ్వు ఈ కరపత్రం నాకు ఇచ్చావమ్మా, మరి నేను ఇచ్చింది నువ్వు తీసుకుంటావా కరపత్రం అని అడిగారు. అప్పుడు నేను ఏమన్నానంటే, నేను అనుకున్నాను ఏమని ఉంటుంది, అయితే నీ కరపత్రం నాకు ఇచ్చి నేను పట్టుకొని చదువుతాను అని అనిందేమో అని అనుకున్నాను. కానీ ఆమె తెలివిగా ఎలా చెప్పిందో తెలుసా, కరపత్రం వరకు ఎందుకు నాయనా, నువ్వు నీ చేతిలోనే నీ ప్రసాదం ఇవ్వు, నేను తింటాను అని అనిందట. అబ్బా ఎంత తెలివి. నేనైతే సరే కరపత్రం ఇచ్చి ఏదో అనేసి ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తాను. కానీ ఆ మాట చెప్పినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి, నా దృష్టిలో అయితే ఆమెను నేను ఒకప్పుడు చాలా తృణీకరించే చూశాను. మరి ఈమె చదువులేను కదా, వీళ్ళతో బాబు వీళ్ళ మాటలు కూడా మనకు అనవసరం అని అనుకున్నాను. కానీ ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పేసరికి నిజమే ఎంత గొప్పగా చెప్పింది కదా అనుకున్నాను. అప్పుడే అనుకున్నానండి ఇలాగంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇది ఉంది. మరి మీరందరూ కూడా మట్టిలో దొరికినటువంటి వజ్రాలే. మరి మీ అందరిని ఎవరు సానబెడుతున్నారు? ఆత్మీయ తండ్రి గారు, ఆత్మీయ అన్నయ్య గారు, ఎంతోమంది లెక్చరర్స్ మిమ్మల్ని సానబెడుతున్నారు. మీరందరూ కూడా గొప్పవాళ్ళుగా మారుతారు. అందుకే ఇలాంటి ఇంకా నేను ఎలాగైతే అనుకున్నానో అలాంటి ఆలోచనలు ఇంకా చాలామందిలో ఉండొచ్చు. అందుకే మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను, మీ పిల్లలను చూసి కానివ్వండి, మిమ్ముని మీరు చూసి కానివ్వండి, లేదంటే సంఘంలో ఉన్నటువంటి ఇతరులను చూసి కానివ్వండి, ఎవరు కూడా ఎవరిని కించపరుచుకోవద్దు. ప్రతి ఒక్కరూ కూడా గొప్పవాళ్ళే. కాకపోతే మన సమయం త్వరగా వచ్చింది, వారు ఇంకా చక్కగా చక్కబడుతున్నారు, ఆ తర్వాత వారు గొప్పగా మన ముందుకు వస్తారు అని తెలియజేస్తూ ఈ నా మాటలను ముగించుచున్నాను. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.